వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా 1425. సో ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నాకైతే తెలియదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఆసియాని కిడ్నాప్ చేయబోతున్నాను ఈ రోజు. పెద్ద ప్లాన్ సీన్ ఆల్రెడీ కిడ్నాప్ అయిపోయినా ఎప్పుడో. కానీ సో డ్రైవింగ్ చేసేటప్పుడు బేసిక్ గా మన కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. మరి ఎందుకు ఆసియాను ఎట్లా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటావు అప్పుడప్పుడు? ఏంటో నా అందం అలాంటిది, ఎలా డిస్టర్బ్ చేస్తూ ఉంటా. నేను అంటది నీ అందంతో అది పిచ్చుతాను. వీడియో ఆన్ చేసి నువ్వు అట్లా అర్థం చేసుకున్నావా? నేను పట్టిన ఫోన్ ఎవరిదంటే ఫ్రెండ్స్ నూకరాజు ఫోన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కామన్ గా అందరికి ఉండే ప్రాబ్లం అది. అంటే ఇది నాటే ప్రమోషన్ అయితే కాదు, ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో 100% అంటే ప్రమోషన్ చేసినా సరే మ్యాక్స్ అందులో ఏమంటారు ట్రూ ఉంటేనే ప్రమోషన్ చేస్తాం, అలా ఏమీ లేదు. బట్ ఇదైతే మాత్రం ఆ ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఏమంటారు కార్ డ్రైవింగ్ చేస్తూ ఏమంటారు వీడియో చేయడం అంత కరెక్ట్ కాదనిపించి నేనే సైడ్ కాపాను కారు. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి మనందరికి ఉపయోగపడేది. అందరికేనంటే మ్యాక్స్ ఇందులో లేడీస్కి కాదు, ఓన్లీ జెంట్స్కి ఉపయోగపడే వీడియో ఇది. అంటే లేడీస్ కూడా ఉపయోగపడుతుంది, నాట్ జెంట్స్. అంటే అందరికి ఓకే, అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఏంది అని అంటే అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్. అంటే జుట్టు రాలిపోవడం, లేకపోతే బట్టబుర్ర వచ్చేయడం, లేకపోతే జుట్టు పలసబడిపోవడం, ఇవన్నీ కూడా అందరిలో ఉండే ఒక కామన్ ప్రాబ్లం ఇది. అంటే ఆ లేడీస్ కూడా ఎందుకనంటే ఈ మధ్య లేడీస్కి కూడా హెయిర్ అనేది ఫాలో అవుతుంది. అంటే రాలిపోవడం, పలసపడడం, ఈ ఫ్రంట్ లేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంది. సో కాబట్టి మనం హెయిర్ మొత్తం పోయిన తర్వాత, అంటే బౌల్డ్ హెడ్ అంటే బట్టబుర్ర వచ్చేసిన తర్వాత బాధపడడం కంటే ముందే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం బెటరు. ఎందుకంటే అది నాకు మొత్తం పోయిన తర్వాత అర్థమైంది. సో హెయిర్ మొత్తం పోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ అనుకున్న అంటే స్ట్రాంగ్ హెయిర్స్ని తీసి ఎక్కడెక్కడైతే పోయిందో అక్కడ పెట్టి హెయిర్ ప్లాంటేషన్ చేస్తారు. అది పర్మనెంట్ హెయిర్ ప్లాంటేషన్ మనకి ఉంటుంది. కాకపోతే హెడ్ మొత్తం కొంచెం ఏమంటారు నొప్పి ఉంటుంది సంథింగ్ అట్లా అని చెప్పి చాలామంది భయపడి చేయించుకోరు. కానీ మనకి జుట్టు అప్పుడప్పుడే అంటే ఒక 1 month 2 months నుంచి హెయిర్ ఫాల్ అవుతూ జుట్టు మొత్తం పోయి ఎంటికలు పలసబడిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ 1 month 2 month రాలిపోయిన జుట్టుని రీగ్రోతింగ్ అంటే మళ్ళీ ఎదిగేలాగా, ఆ తర్వాత మన జుట్టు ఎంతైతే పలసగా ఉందో అంత ఏమంటారో ఒత్తుగా ఇప్పటి నుంచైనా సరే ఉన్న వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేలాగా సో చేసుకోవచ్చు. దాని పేరు వచ్చేసి PRP ఉంది. ఇంకా చాలా ట్రీట్మెంట్లు అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ 2 sessions అయినాయి నాకు, అంటే 2 sittings అయినాయి ఆల్రెడీ. మీరు నా జుట్టు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో నా పాత వీడియోలో ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఇగో ఇక్కడ ఇదంతా ఇలా లేపితే గ్యాప్లు ఉండేది. సో ఆల్రెడీ మంత్కి 1 time చెప్పిన 2 months 2 sessions అయినాయి. సో ఇప్పుడు నేను 3rd monthకి వెళ్తున్నాను. సో అంటే 3వ నెల కూడా 3వ సిట్టింగ్ చేయించుకోవాలి, PRP చేపిస్తున్నాను నేను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే అప్పుడు వీడియో చేయకుండా ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే రీజన్ ఏంటి అని అంటే, సో ఒకసారి నేను ట్రై చేసి ఒకవేళ ఖచ్చితంగా అవుతుంది, ఏమంటారు హెయిర్ గ్రోత్ అవుతుంది, మంచిగా స్ట్రాంగ్గా ఉంటున్నాయి, ఊడిపోయినవి కూడా మళ్ళీ వచ్చినాయి అని కనుక నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు చెప్దాము. మన సబ్స్క్రైబర్స్కి ఎవరైనా ఉండేవాళ్ళు కూడా చేపించుకోవాలని ఉన్న వాళ్ళు కూడా చేపించుకుంటారు. ఎందుకంటే 100% వస్తేనే చెప్దామని ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు 3వ నెలలో చేస్తున్నాను ఈ వీడియో. సో ఇంకొకటి వచ్చేసి అన్ని హాస్పిటల్స్లో నెంబర్ 1 ట్రీట్మెంట్ ఉంటుంది అని నేను చెప్పలేను, ఓకేనా. కొన్ని మంచిగా చేస్తారు, కొన్ని చేయరు. సో కాబట్టి నేనైతే ఒక హాస్పిటల్ దగ్గరికి వచ్చాను, ధర్మ 360 అని చెప్పేసి. సో అక్కడ నేను ట్రీట్మెంట్ చేయించుకునే విధానం ఇగో చేయించుకున్న తర్వాత నా హెయిర్ అయితే చాలా వరకు గ్రోత్ వచ్చింది, గ్యాప్లు కనిపించట్లేదు. నా పాత వీడియోలు ఒకసారి చూడండి, రీల్స్లో కానీ సైడ్ పోయి సో చిన్నగా ఏమంటారు హెయిర్ ఫాల్ అయితే చాలా అయ్యింది. సో బట్ ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయింది పర్మనెంట్గా, అంటే ఊడే జుట్టు ఆగిపోయింది. ఇంకొకటి పాత ఊడిపోయిన జుట్టులో అక్కడక్కడ మొలకలు వచ్చినాయి. సో కాబట్టి నా జుట్టు ఇప్పుడైతే ఒత్తుగా ఉంది. సో నేను నా స్ట్రాంగ్గా కూడా ఉంది. అసలు PRP ఎలా చేస్తారు, ఎక్కడ లొకేషను ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇది 100% మీకు యూజ్ అవుతుంది. సో దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో ప్రమోషన్ అనుకోకండి. మీకు గనక హెయిర్ ఫాల్ ఉండి చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే బాగా చేస్తున్నారు. మీకు ఆ PRP ఎలా చేస్తారు, ఏంది, హాస్పిటల్ ఎక్కడ, ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. చూడండి, వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది.
ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ వచ్చేసి మన మాదాపూర్ దగ్గర 100 ఫీట్ రోడ్ ఉంటుంది కదా, కాకతీయ హిల్స్కి వెళ్ళే దారిలో మన ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది ధర్మ 360 అని చెప్పేసి. సో 4th ఫ్లోరు. మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మన ధర్మ 360 అని చెప్పేసి. సో ఇదే వచ్చేసి ఆఫీసు అంటే ఇదే వచ్చేసి హాస్పిటల్. సో ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్తో పాటు ఏమంటారు ఎస్ దీనికి వచ్చా లేదని చిన్న టెస్ట్ అంటే. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్తో పాటు యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం నిజంగా అంటే ఏదన్నా ఒక ప్రశాంతంగా ఉండాలని ఒక ప్లేస్కి వెళ్తాం చూసారా, అట్లా ఉంటుంది. ఒకసారి కాబట్టి చూపిస్తాను రండి. ఇది మనకి ఎంట్రన్స్ ఇదంతా వచ్చేసి. సో ఇది వచ్చేసి వీళ్ళ హాస్పిటల్. బేసిక్గా మనం చూసుకుంటే హాస్పిటల్లో అనిపించదు, బట్ ఇది ధర్మ 360 హాస్పిటల్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నాను కదా, నా హెయిర్ అయితే గ్రోత్ అయింది, స్ట్రాంగ్ అయింది, మొత్తం అన్నీ అన్నీ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి నాట్ ఓన్లీ హెయిర్, అంటే హెయిర్ ఒక్కదానికే కాదు, మిగతా వాటికంటే ఫేషియల్ ట్రీట్మెంట్స్, ఐబ్రోస్. పోయినసారి నువ్వు ఇక్కడే చేయించుకున్నాను ఐబ్రోస్ కానీ. అవునా? సో మ్యాక్స్ ఇక్కడ అన్నిటికంటే ఫేస్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి, సో అన్ని రకాల లిప్ను తగ్గించడం సంథింగ్ అవన్నీ తగ్గించాలన్నా సరే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ రోజు అయితే మనం 3rd సెషన్ అంటే 3వ సిట్టింగ్ PRPకి వచ్చాం కాబట్టి, సో మీకు ఆ PRP అనేది ఎలా జరుగుతుంది, ఏంటి, మన డాక్టర్ ఎవరు, ఎలా కన్సల్ట్ అయ్యి ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తుంది చూడండి. బట్ యాంబియన్స్ ఎదిరిపోద్ది, ట్రీట్మెంట్ ఎదిరిపోద్ది, ఇంకోటి మనకి కంఫర్టబుల్ ప్రైస్లో కూడా చేస్తారు. సో దట్స్ వై నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మన మాదాపూర్లో చెప్పాను కదా ఇందాక మీకు లొకేషన్, మాదాపూర్లో పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం లేచి కూడా మన డాక్టర్ గారికి వెళ్తామండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఏమంటారు, మనం ఇది డాక్టర్ గారిని ఎత్తుకెళ్తాము. సో హాయ్ అన్న. సో అన్నే మనకి దగ్గర నుండి మొత్తం అంతా కూడా చూసుకునేది. అంటే నేను హెయిర్ గురించే కదా ఆశ వచ్చింది, నేను వచ్చాను, అలాగే మన పటాస్ ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా మన అనసూయ గారు కానీ, తర్వాత మన విష్ణుప్రియ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ అంత బెస్ట్గా ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది, అంటే మన కంఫర్టబుల్ ప్రైస్లో ఉంటుందని చెప్పేసి. సో నాకు ఇప్పుడు PRP అనేది చేయించుకుంటున్నాను నేను. ఆ PRP ఎలా చేస్తారు, మనకి ఎంత బాగా చేస్తారని మీరు దగ్గర నుంచి చూడండి. సో అన్న మన సబ్స్క్రైబర్స్ బేసిక్గా నేను బ్లాగ్ ఇదివరకు చేద్దాం అనుకున్నాను కానీ, బట్ నేనే ట్రై చేద్దాం, చూద్దాం ఒకవేళ వస్తుందా లేదా, ఆ తర్వాత చేద్దామని అయిపోయాను. సో ఒక్కసారి మీరు మాటలు వాళ్ళకి అంటే ఎట్లా వాళ్ళు ఇక్కడికి రావాలి అని అంటే ఏంటి? ఓకే. సో యాక్చువల్గా నా పేరు డాక్టర్ కరుణ్. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి ఆస్థెటిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. రీసెంట్గా US నుంచి వచ్చాను నేను, నా గురించి చెప్పారు. బట్ మీకు జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నాను. లైక్ మీ పేరెంట్స్, మీ తాతగారికి, మీ నాన్నగారికి పడుతుంది ఉంది, నాకు ఇలా అవుతుందని టెన్షన్ పడుతున్నారు. సో ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మీరు ఒకసారి మా దగ్గరకు వచ్చి కన్సర్న్స్ మాట్లాడితే మేము ఫస్ట్ మీకు అసలు హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మీరు తగిన బాడీలో తగిన వైటమిన్స్, హెయిర్కి సంబంధించిన వైటమిన్స్ ఇవన్నీ ఉన్నాయో లేవో చూసి, దాని తర్వాత PRP, GFC, QR678, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్, చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మేము ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దాని గురించి నాలెడ్జ్ ఇచ్చి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నమాట, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే ఇంకో ఇద్దరు ఒక డాక్టర్ని కనుక్కోండి. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చినప్పుడే మా దగ్గర చేసుకోవాలని లేదు. బట్ నా వరకు నేను మాట్లాడేది ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వెల్ ఇన్ఫార్మ్డ్ ఉండాలన్నమాట. తర్వాత డెసిషన్ వాళ్ళు ఇస్తాం. బట్ ఈవెన్ హెయిర్ ఫాల్ ఇవన్నీ మనం మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేయకండి. ఎప్పుడైనా హెయిర్ ఫాల్ ఉంటే మీకు అనిపిస్తుంది, హెయిర్ ఫాల్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇప్పుడున్న సొసైటీలో మంచిగా కనపడడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి హెయిర్ ఫాల్ ఉంది, రాలిపోతుంది అనగానే రండి, మనం వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ మోర్ చెప్తాను. సో అది రాజుకైతే హెయిర్ ఫాల్ అంతమంది చాలా చేస్తారు,
మాక్సిమం మొత్తం హెయిర్ ఫాల్ అనేది నేను చూడట్లేదు ఈ మధ్య అయితే. నేనే చాలాసార్లు అన్నా, అరే గ్యాప్స్ ఏమైనా లేవు, కనిపిస్తలేవు, హెయిర్ బాగానే పెరిగింది కదా అంటే నేనే చాలాసార్లు అన్నా. సో మన అన్న చెప్పాడు కదా ఫ్రెండ్స్, అంటే మీరు రండి, కన్సల్ట్ అవ్వండి, వచ్చిన తర్వాత మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు చేయించుకుంటారో లేదంటే మీ ఇష్టం. ఎందుకనంటే సో ఇట్లా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో కాబట్టి అందుకని మేము పదే ఇక్కడికే వస్తూ ఉంటాము. సో అన్న చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి, హెయిర్ మొత్తం రాలిపోయే వరకు వెయిట్ చేయొద్దు. రాలుతుంది పోతుంది అని మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. సో అలా అనిపించినప్పుడే వస్తే దాన్ని గ్రో చేయడం, స్ట్రాంగ్ చేయడం అనేది చేస్తారు. మోటివేషనల్ స్పీకర్ వచ్చింది మనకి, అప్పుడప్పుడు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా పిఆర్పి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది నా బ్లడ్డే. ఈ పెద్ద బాటిల్ లాగా కనిపిస్తున్నాయి కానీ అంత పెద్దగా ఉండవు, ఇంత బిడ్డే. ఇవి చిన్నవే ఇవి. సో ఇట్లా మనకి 4 తీస్తారు. 4 తీసిన తర్వాత దీన్ని మనోడు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అది ఒకసారి ఓపెన్ చేయి. ఇదే మిషన్, మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. సో ఈ మిషన్లో ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టి సో మిషన్ని ఆన్ చేస్తారు అన్నమాట. ఆన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం రొటేట్ అవుతుంది చూసారా, అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఇది అంటే నార్మల్ స్పీడ్ ఇది. సో ఇట్లా హై స్పీడ్లో పెట్టి రొటేట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అందులో పెట్టి హై స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది అది. సో అట్లాగే ఎన్ని నిమిషాలు? 40 నిమిషాలు అది తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ కిందకి ప్రోటీన్ పైకి వస్తుంది, అది కూడా చూపిస్తాను చూడండి. దాన్ని ఇంజెక్షన్ చేస్తారు. సో దీన్ని పిఆర్పి అని అంటారు. ఎందుకంటే నేను నేర్చుకున్నాను రెండు సిట్టింగ్లకి వచ్చి. వీలైతే నేను కూడా ట్రై చేస్తాను, వీలైతే నేను కూడా మీకు పిఆర్పి చేస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ మీద నేను 90% డిస్కౌంట్ ఇస్తాను. బట్ సైడ్ ఎఫెక్ట్లకు మాత్రం నేను ఇవ్వలేదు, ఎందుకంటే నేను చేస్తే అలాగే ఉంటుంది కాబట్టి. సో మీకు అవన్నీ చూపిస్తాను, వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పిఆర్పి చేసే ముందు గంటసేపు ఇట్లా పడుకోవాలి, చిల్ అవ్వాలి, ఇలా చిల్ అవ్వాలి. ఎందుకంటే ఏసీ వేస్తారు కాబట్టి, ఎండాకాలం చల్లగా ఉంటుంది కాబట్టి పడుకోవాలి. ఫస్ట్ వాస్తవానికి చెప్పుకోవాలంటే ఏసీ కోసమే ఎక్కువసేపు ఇక్కడ ఉంటుంది తెలిసేది మా రూమ్లో ఏసీ లేదు. సో ఇట్లా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అది ఏంటిది జెల్ అదే క్రీమ్ అనస్థీస్. ఇది ఎందుకంటే ఆ ఇంజక్షన్ పొడి, అంటే చిన్న పెన్సిల్ ఇంజక్షన్ లాగా ఉంటుంది అది. దాంతో మనకి గుచ్చేటప్పుడు నొప్పి రాకుండా, అంటే పెయిన్ చేస్తూ ఉంటారు. ఇదివరకు ఒక సిస్టర్ చేసింది. సిస్టర్ ఉంటే నాకు చెల్లెని కాదు, హాస్పిటల్లో సిస్టర్ ఉంటారు కదా, ఆవిడ చేసింది. ఇప్పుడు మనోడు చేస్తున్నాడు. ఆవిడ లేదా పవను? వస్తుంది లేదు వస్తుందని చెప్పన్నా, కాసేపు అన్నా నొప్పి భరిస్తుంది అన్న. ఫేస్ కి ఏమైనా చేస్తారా? సర్జరీ చేస్తారు. ఫేస్ కేర్ అవుతుంది. అవును, ఈ 2 days లోనే కొంచెం బయట వర్క్ హెవీ జర్నీస్, లాంగ్ కార్లో పెట్టా. క్యాప్ తీసుకుందని బట్ ఎక్కడ పడేసానో తెలియదు అన్న. కానీ ఇంక ఫేస్ కి ఎన్ని చేయించిన ఇంతే లేదు. లాస్ట్ టైం నీట్గా వచ్చాడన్న. మనం నల్లగున్నా తెల్లగున్నా ప్రాబ్లం కాదు, కానీ ఈవెంట్ స్కిన్ ఉన్నప్పుడు మంచి బ్రైట్ గా గ్లో తో కనిపిస్తాం. అందుకే నేను స్కిన్ కేర్ రెజిమ్ కూడా పెట్టాను లాస్ట్ టైం. వస్తుందా? ఈసారి నుంచి ఇంకా అలా కదా, చూడండి మంచిగా చేస్తావా? మంచిగా తగ్గిట. షూర్, పక్కా మాట మీద నిలబడాలి. మరి కాళ్ళు చెప్పుల మీద నిలబడితే ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి స్టార్టింగ్ చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడును సో బ్లడ్ అంతా కిందకు వచ్చింది, ప్రోటీన్ అంతా పైకి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తీసి నా నెత్తిలో ఇంజెక్షన్ చేస్తారు అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది పిఆర్పి ట్రీట్మెంట్ వచ్చేసి సో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కొంచెం తలా చోట్ల మసాజ్ చేసి మనకి క్యాప్ డస్ట్ పడకుండా 1 day వరకు క్యాప్ చేస్తారు. సో పిఆర్పిఏ కాదు, ఫేషియల్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను.
అవన్నీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.